పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల విడుదలైన 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆయన సతీమణి కృష్ణ తులసీలు కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. విద్యార్థుల విజయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్య, నాణ్యమైన బోధనపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగానే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గం ఉత్తీర్ణతలో ప్రత్యేక గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 73% కాగా జిల్లా సగటు 77.23%గా నమోదైన నేపథ్యంలో తణుకు నియోజకవర్గం 81% ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 30 పాఠశాలల నుంచి 1635 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 1277 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.